90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. సంజయ్. అమ్మ, ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అవును. ప్రేమ పిల్లని కాకపోయినా ఇష్టంగా ఇష్టపూర్వకంగా ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. అవును. కొంతకాలం బాగానే ఉంటున్నారు, కానీ తర్వాత వాళ్ళలో ఏమొస్తుందో అర్థం కావట్లేదు. కానీ ఒక లోన్లీనెస్, ఇష్టం లేని, అన్హ్యాపీగా ఉండటం, ఏదో కోల్పోయినట్టు ఉండడం, ఇలాంటివి చూస్తున్నాం. ఇష్టంగా పెళ్లి చేసుకున్నా ఎందుకు ఇలాగా అవుతుందమ్మా? అది ఒక పెళ్లి విషయంలోనే కాదు, వాళ్ళ నేచర్లో ఉంది అది. అంటే ఎన్ని ఉన్నా సరే ఏదో లేని దానికోసమని పాకులాడడం, లేని దాని గురించి బాధపడడం. వాళ్ళ యాటిట్యూడ్ అలాంటిది. అంటే నెగిటివ్గా ఆలోచిస్తారు కొంతమంది. ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి, ఏదో భగవంతుడి దయ వల్ల గడిచిపోతుంది. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా డబ్బుకు లోట్లేదు, ఫ్యామిలీ లైఫ్లో బాగుంది, పిల్లలు బాగున్నారు, బాధపడడానికి చెప్పుకోదగ్గ పెద్ద అంశం ఏమీ లేదు. అయినా సరే ఎక్కడో ఏదో ఒక చిన్నది పట్టుకొని నేను బాధపడుతూ ఉంటాను. అంటే నా నేచర్లో ఉంది అది. ఈ తోడు నీడలో ఎవరో జరిగే జవాబు చెప్పలేదు, ఈరోజు మీటింగ్ అవ్వలేదు, అట్లా ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటారు పడేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడేవాళ్ళు చాలా తక్కువ, లేనిది పట్టుకొని బాధపడేవాళ్ళు ఎక్కువ. వాళ్ళ నేచర్లో ఉంది అది. ఆ నేచర్ వాళ్ళు మార్చుకోలేరు కూడా. ఎందుకంటే ఉన్న పళంగా పుటకతో వచ్చిన లక్షణం పొమ్మంటే పోదు కదా. వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలరు, ఉన్నంతలో హ్యాపీగా ఉండగలరు. అంటే బాధపడడానికి కారణాలు ఎదుగుతారంటారు. కారణాలు ఎత్తుతారు. ఆ ఒక కారణం దొరికితే అదే పట్టుకొని వేలాడతారు. కొంతమందికి పిల్లలు సక్రమంగా ఉండరు, అంటే వీళ్ళ పట్ల ఎఫెక్షనేట్గా ఉండరు. ఎన్ని ఉండి ఏం లాభం అండి, పిల్లల ప్రేమ దొరకపోయిన తర్వాత అనుకుంటారు. నిజమే, కనీసం భర్త ప్రేమ దొరికింది కదా, నీ ఫ్యామిలీ లైఫ్ బాగుంది కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ సంసారాలు వాళ్ళవి, వాళ్ళ పరిస్థితి వాళ్ళది. నీ పట్ల అంత ఎఫెక్షన్ వాళ్ళు చూపించలేకపోవచ్చు, లేదా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం చేత కాకపోవచ్చు, లేదా నీ పట్ల వాళ్ళు అసలు ప్రేమే చూపించకపోవచ్చు. మిగతావన్నీ బాగున్నాయని హ్యాపీగా ఉండరు. ఎప్పుడు మాట్లాడినా సరే ఆ పాయింటే మాట్లాడతారు. ఎవరితో మాట్లాడినా అదే పాయింట్ వస్తుంది. ఏం లాభమ్మ, నా పిల్లలు సరిగా లేరు, నా పిల్లలు చూడటం లేదు, నా పిల్లలతో నా రిలేషన్ బాగలేదు, అలా ఏదో ఒకటి. లేదా భర్త విషయంలో అన్నీ బాగానే ఉంటాయి, భర్త అంత కోఆపరేటివ్గా ఉండడు ఆవిడతో, ఫుడ్కి షెల్టర్కి లోటు లేదు. ఆయన ఈవిడ అనుకున్నంత ఎఫెక్షన్ ఆవిడ పట్ల చూపించడు. సపోజ్ ఆయనకి చూపించడం చేత కాకపోవచ్చు, లేదా ఆయనకి అంత పెద్ద చూపించేంత నేచర్ ఆయనకి లేకపోవచ్చు. కొంతమందికి ఆ నేచర్ ఉండదు. ఈ చీర బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఈ భోజనం బాగుంది, అలా పదే పదే చెప్పరు. కొంతమంది బాగలేకపోతే చెప్తారు, ఈ కూర బాగలేదు అని. బాగుంది అన్నప్పుడు బాగుందని చెప్పరు, అది వాళ్ళ నేచర్. అలా అనుకొని వదిలేకుండా ఇవాళ ఆయన నన్ను పొగుడుతారని ఎంతో కష్టపడి కూర చేశాను, బాగుంది అనలేదు. ఇవాళ ఆయనకి ఇష్టమైన చీర కట్టుకున్నాను, చీర బాగుంది అనలేదు. ఎక్కడో ఉంటుంది వాళ్ళ మైండ్. ఇది ఒక్కటే ప్రపంచం కాదు కదా వాళ్ళకి. అంచేత చూసినా కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. అంత మాత్రాన అదే జీవితం అన్నట్టు బాధపడవలసిన అవసరం లేదు కదా. చిన్న చిన్న విషయాల్ని చిన్నగా లైట్గానే తీసుకోవాలి. అలా కాకుండా దాన్నే మనసుకు పట్టించుకొని రాపాడించుకుంటే ఉన్న సంతోషం కూడా పోతుంది, కొత్త సంతోషం లేకపోగా. అంటే అమ్మ, మాక్సిమం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ తోనే బతుకుతారు. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అంటే మిగతా దంపతులు కాకుండా వీళ్ళు బాగా చూసుకుంటారు, స్పెషల్ గా ఉంటుందని చెప్పేసి. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లోని ఇలాంటి సందర్భాలు ఏర్పడుతున్నప్పుడు అసలు భార్య గాని భర్త గాని వాళ్ళు అన్యోన్యంగా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రధాన కారణం. పెళ్లి అనగానే ఇప్పుడు 50 ఏళ్ళు దాటి మా తోడు నెడలో వచ్చే వాళ్ళందరూ 50+ వాళ్ళే. ఏదో ఒక తోడు దొరికితే చాలు అన్న ఉద్దేశంతో రారు. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. 25 ఏళ్ల వాళ్ళకి ఎలా ఉంటాయో వీళ్ళకి కూడా అలాగే ఉంటాయి. నన్ను సినిమాల్లో హీరోలాగా ఎత్తి ఆకాశంలో గిరగిరా తిప్పాలి అని అనుకుంటే అది ప్రాక్టికల్గా సాధ్యమా? కింద పడేస్తే నీ నడుమే ఇరుగుతుంది. అట్లా ఆలోచించరు. అంటే ఊహలు మాత్రం మనకి ఎక్కడికో వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళ మైండ్ మీద వాళ్ళకి కంట్రోల్ లేకపోవటం. మన మనసు మీద మనకు కంట్రోల్ ఉండదు కాబట్టి ఆ భర్త అన్నీ నా చుట్టూనే తిరగాలి, నన్నే చూడాలి, ఆయన ప్రపంచం అంతా నేనే అవ్వాలి అనుకుంటారు. అది చాలా పొరపాటు. మగవాడి ప్రపంచం చాలా పెద్దది, చాలా విశాలమైంది. అందులో భార్యకు ఒక స్థానం మాత్రమే ఉంది. ఇంకా వాడి ఆఫీసు, సర్కిల్, వాడి ఫ్రెండ్స్, దోస్తులు, మిగతా ప్రపంచం చాలా ఉంటుంది. ఇవన్నీ మానేసుకొని రాడు కదా. ఒక ఆయన ఎవరో చెప్పాడు, ఆయన ఎవరో ఒక వ్యక్తిని ఇష్టపడ్డాడు, సెకండ్ మ్యారేజ్ గురించి. ఆవిడ ఏం చెప్పిందంటే, పెళ్ళి అయిన తర్వాత నీకు మిగతా వాళ్ళతో సంబంధం ఉండకూడదు, కంప్లీట్గా నువ్వు తగ్గొట్టేసుకోవాలి. నీ ఫ్రెండ్ సర్కిల్ అది ఇది దావత్తులన్నీ తిరిగితే కుదరదు, కంప్లీట్గా నేనే ఉండాలి, నాతోటే ఉండాలి, నేను తప్ప నీకు మిగతా ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదు కదా. అలాంటి అసాధ్యమైన క్వశ్చన్లు వేసేసి మనం అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి నా ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా లేడు అని అనుకుంటారు. అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే పొరపాటు. ఏమీ లేకుండా నిరాధారంగా వస్తే ఏది దొరికినా దానికి ఆనందిస్తాం.
పంచపక్ష పరమాన్నాలు దొరుకుతాయని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే అది లేకపోతే బాధపడతావు. అవును. అట్లా కాకుండా ఏదో ఒకటి కడుపు నిండితే చాలు అని వెళ్ళాం అనుకో, నీకు ఇంత పాయసం పెట్టారంటే బోల్డ్ ఆనందం కలుగుతుంది, నాకు స్వీట్ దొరికింది అని. అంచేత మన లిమిట్ని మించి మన అర్హతల్ని మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది జరగదు అని తర్వాత ఆ బాధ, నిరాశ, నైరాశ్యం చివరికి అవే మిగులుతాయి. భగవంతుడు ఎంత ఇస్తే అంత అనుకుని నువ్వు పాజిటివ్ థింకింగ్తో పెడితే దొరికిన దాంతో సంతృప్తి పడగలుగుతావు, పడాలి కూడా. ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి? అది వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉండాలండి. దేనికైనా సరే మనసే ప్రధానమైంది. ఇప్పుడు నేను కాఫీ తాగాలనుకున్నాను అనుకోండి, నాకు కాఫీ అందుబాటులో లేదు, నేను కాఫీ తాగాలనుకున్నాను, నాకు ఎన్ని కోట్లు ఉండి ఏం లాభం, నేను కాఫీ తాకపోయిన తర్వాత అని బాధపడ్డాం ఒక రకం. నాకు కాఫీ లేదు, పోనీ టీతో సాటిస్ఫై అయిపోదాం, ఇవాళకి టీ తాగుదాం అని రెండో దానికి జంప్ అయిపోవడం, సబ్స్టిట్యూట్ ఉంది కాబట్టి రెండో ఆల్టర్నేటివ్కి జంప్ అయిపోవడం ఒక రకం. అంటే ఇది ఉంది కదా ఉన్న దానితో సంతృప్తి పడాలి. అది దానికి మన మైండ్ సెట్ దానికి అలవాటు చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఏమైనా సరే నాకు కాఫీ కావాలి, నాకు తలనొప్పి వచ్చేస్తుంది అని బాధపడే కంటే ఆల్టర్నేట్ ఆలోచించుకోండి. నీ మైండ్ నువ్వు మార్చుకుంటే నీ తలనొప్పి కూడా రాదు. ఆ మైండ్ విపరీతంగా కాఫీ తాగలేదు అని ఉంటుంది కాబట్టి నీ తలనొప్పి వస్తుంది. అంతే. అంచేత ఇది కావాలి అనే ఎక్స్పెక్టేషన్ అసలు లేకుండా ఉంటే ఉన్నదాంతో సంతృప్తి పడతారండి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవటం వల్ల మనం అనుకున్నట్టుగా అది జరగకపోతే మిగిలేది నిరాశే. అవతల వ్యక్తి ఎలాంటి వాడు వస్తాడో మనకి తెలియదు. ఏది దొరికితే అదే మహాప్రసాదం అనుకోకుండా నన్ను గాల్లో తెప్పలేదు, నన్ను సినిమాలో తీసుకెళ్ళలేదు, నన్ను షికార్లో తీసుకెళ్ళలేదు అనుకుంటే మిగిలేదు అసంతృప్తి. ఉన్న కొద్దిపాటి సంతృప్తి కూడా పోతుంది. ఆయనతో గడిపే కొద్దిపాటి సమయం కూడా నీ నిరాశలో పోతుంది కదా అది. అంచేత మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మితిమీరి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మా వాళ్ళు చాలామంది చెప్తారు, నన్ను అర్థం చేసుకుంటే చాలు అని. నువ్వేం అర్థం చేసుకుంటావు అవతల వాడిని? నిన్ను అర్థం చేసుకోవాలి ఆయన నువ్వు కూడా అర్థం. అదే ఆ మాట మాట్లాడరు. అది ఎలాగూ ఉంటుంది కదా, ఎలాగుంటుందని ఏం తెలుసు? పెళ్ళైన తర్వాత ఏం కొట్టుకు వస్తారు తెలియదు కదా. అంచేత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. భగవంతుడు మనకి ఇచ్చినంత దొరికినంత ప్రయత్నం చేద్దాం, దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. అప్పుడు ఏంటంటే అంత నిరాశ నిస్పృహ ఉండవు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.